సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. గొబ్బియలో 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 గొబ్బియలో, మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. తీరా గొప్పోళ్ళనే మాట లేదు, నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. పాటే పంచామృతం మనసే బృందావనం, తడితేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము చూపే సిరిగంధము, చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని, చెంతకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే, వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, హై సరదాలు తెచ్చిందే తుమ్మెదా, హై కొత్త ధాన్యాలతో కోటి పంజాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఓయ్ ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు.
ఇదైతే బాగుంటుందని క్వాలిటీగా ఉంటుంది. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా దయచేసి కిందకు ఉండాలి. హలో
అయ్యా మహన్నబాబుగా పెట్టి ఉమ్మడారులో బాలమొగ్గారు అయ్యా ఈ శీర్షికను పెట్టి సిరిపాదాల పైకి పెట్టి 3 నెలల పైన కౌలు చేశారండి అయ్యా అలాగే మహన్నబాబుగా తీయాలని 1, 2, 3, 4 పాదాలు కూడా బక్కబడి పెట్టిందండి అయ్యా ముందు పడిందండి ఎటు శిరస పడుతుంది ఏకబడింది ఎటు నడుములు ఉంటుంది ఇంత కథ నుంచి దేవి యాత్ర అంటే పట్ట గురించి మహన్నబాబులందరూ చూసేది కంటి సత్తా మనం చేసేది పట్ట సత్తా అయ్యా మహన్నబాబుని దేవుళ్ళను కూడా సలహా చూశారని వారి పేరులా కూడాను వారి కీర్తెలా కూడాను వారి గణకీర్తెలా కూడాను వారి పేరులా కూడా ఇవాళ గవర్నమెంట్ అనుకోవాలా అయ్యా 1, 2, 3, 4 పాదాలు కూడా శిశు మీద ఎక్కిపోయిందండి అయ్యా అలాగే మహన్నబాబుని వారి పేరు కూడా ఇవాళ కరిమన్నవారి పేరు కరిమన్నవారి కీర్తి అన్నయ్య నాగర్ పేరు నాగర్ పేరు గంగాజీ గారు కరిమన్నవారి గారు గంగాజీ గారు గోవాలి గారు అయ్యా హిందాస్వామి గారు కాబట్టి మహమ్మదారు అలాగే కరిమన్నారు అయ్యప్ప గారు ఇవాళ గారికి ప్రత్యేకంగా కలిగి ముట్టింది ముచ్చు కలిగి అరతార సొమ్ములు కలిగి ఆవుల పంట కలిగి వారి మహమ్మదారి కాలేజీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని చదువుల్లో మంచి క్లాస్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి ఉద్యోగాల్లో పేరు వచ్చి మహమ్మదారు ఇవాళ అలాగే కూడా ఇవాళ కరిమన్నారు సంవత్సరాలు బాగా ఉండాలి అలాగే ఇవాళ కాలేజీ వారి పేరులో కూడా మనం కూడా సంతోషంగా ఇవాళ గవర్నమెంట్ నుంచి అతను హక్కులను యాత్రికులను కూడా అందరూ సలగా ఉండాలండి రంగులీలో సంక్రాంతి 14-15 తర్వాత సంక్రాంతి నేడే మాకు సంక్రాంతి వచ్చిన కళ మా కాలేజీలో కనపడుతుంది చాలా సంతోషంగా ఉంది వేళ మా కాలేజీలో విద్యార్థులకి అన్ని ప్రోగ్రాంలు జరగబడి డ్యాన్సెస్ ఇంకా ప్రస్తుతం ముగ్గురు పోటీ జరుగుతుంది ముగ్గురు పోటీలు కూడా చాలామంది పిల్లలు పాల్గొని చేస్తున్నారు అలాగే గేమ్స్ జరిగినాయి స్పోర్ట్స్ జరిగినాయి అందులో రీసెంట్గా మాకు చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే మా డిఈడి కాలేజ్ విద్యార్థులు ఓపికల్ల స్పోర్ట్స్కి వెళ్ళి అక్కడ బ్యాడ్మింటన్లో జిల్లా పురుషు సంపాదించారు అది మా కాలేజీ చెప్పుకోదగ్గ తర్వాత విషయం మాకు అలాగే డ్రాయింగ్లో కూడా ఒక సెకండ్ ఒక విద్యార్థి డ్రాయింగ్లో సంపాదించాడు అలాగే చెస్ కూడా మా విద్యార్థులు తగు సంపాదించారట ఇది మా కాలేజీకి చాలా గర్వకారణం ఇంతవరకు మా కాలేజీ తరఫున ఎప్పుడు కూడా మేము పార్టిసిపేట్ చేయలేదు చేసిన సంవత్సరమే మేము ఇలాగా ఈ అవార్డులు సంపాదించిన చాలా గొప్ప విషయం మాకు ఈవేళ చాలా శుభదినం మాకు ఈవేళ చేసిన పెద్దలకు మా కోఆపరేషన్ చేస్తున్న పోలీసులకు అందరికీ కూడా నా నమస్కారాలు మా విద్యార్థులు కూడా పూర్తిగా వేళ తెలుగు సంప్రదాయం ఎలాగుంటుందో అదేవిధంగా కాలేజీకి వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు ఆమె చూస్తే నాకు కూడా చాలా సంతోషం వేసింది తెలుగు సంప్రదాయం ఇష్టపడినట్టు ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఆడపిల్ల కూడా వేళ రావటం చాలా కావాల్సిన విషయం వేళ అన్ని విషయాలు జరిగింది ఒక ఏపీ నుంచి ముగ్గురు పోటీ మరొక సైడు గంగిరెద్దులు ప్రదర్శన జరుగుతుంది ఒక ఏపీ నుంచి హరిదాసు కూడా ఇక్కడ మా ఉత్సవంలో పాల్గొనడం జరిగింది అన్నీ కూడా సంక్రాంతికి ఏమేమి జరుగుతాయో పల్లెటూరు వాతావరణంలో అదేవిధంగా వేళ మన కాలేజీలో అన్ని విధాల పూర్తిగా పల్లెటూరు వాతావరణంలో జరుగుతున్నాయి చాలా సంతోషించే విషయం ఇది దీనికి సహకరించిన మా విద్యార్థులకి మా స్టాఫ్కి అలాగే మాకు సహకరించున్న రిపోర్ట్స్ అందరూ కూడా నా హృదయపూర్వకంగా చెప్పుకుంటూ పెద్దలు అలాగే ముఖ్యంగా మా మామగారు కాలేజీ కరెస్పాండెంట్ గల్లావి గారికి అలాగే మన గ్రామ పెద్దలైనటువంటి ఆజ్ఞాన గారికి ఇతర పెద్దలకు అధ్యాపకులకు
వరసింగ్ గారు, అలాగే ప్రిన్సిపాల్ ఇంకొకటి మురళి గారు, ఇతర అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బందికి, అలాగే మనం చూసినటువంటి విలేకరులు మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఈ కార్యక్రమాల్లో పాల్గొనుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరికీ కాలేజీ తరఫున తెలియజేస్తున్నాం. అదే ఇందాక ఇప్పుడు మన అన్నగారు చెప్పినట్టుగా మన జనవరి 14 శనివారం జరగాల్సిన సంక్రాంతి మరి 4 రోజుల ముందుగా ఈ రోజునే ఈ 10వ తారీఖు ఈరోజు మన కాలేజీలో వచ్చింది. అందుకు సహకరించినటువంటి విద్యార్థులు, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బంది, అలాగే టీచింగ్, నాన్ టీచింగ్, అలాగే విలేకరులు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈ రంగవల్లులు అనేటప్పటికి అంటే పూర్వం గొప్పెమ్మలు అంటారు. మనం అందులో ఇది పెడతాం గోమయంతో చేసి, పూర్వం గోపికలు గోమయంతో చేసి ఈ ముగ్గుల్లో పెట్టేవారట. అందుకని వాటికి గొప్పెమ్మలు అని పేరు. ఈ ముగ్గుల వల్ల వేయటం వల్ల పొద్దుట ఉదయాన్నే లేచి ఈ అమ్మాయిలు ముగ్గులు వేయటం వల్ల యోగాతో సమానం అంటారు. ఈ ముగ్గులు వేసే విధానం, ఆ చుక్కలో అది కాన్సన్ట్రేషన్ కానీ దానికి సంబంధించి యోగా చేసిన దాంట్లో సమానమైన ఫలితం వస్తుందంటారు. అలాగే ఈ దుష్ట శక్తులు మన ఇంట్లోకి రాకుండా ఈ ముగ్గులు బయట మనం ఇంటి గుమ్మం ముందు వేసుకోవడం వల్ల దుష్ట శక్తులు అనేవి మన ఇంట్లో కూడా రాకుండా అవి ఉపయోగిస్తాయంటారు. ముగ్గులు లక్ష్మి అని కూడా అంటారు. రోజు ప్రతినిత్యం ఇంటి ముందు ముగ్గు వేయటం మనందరికీ కూడా ఆరోగ్యానికి చాలా మంచి, ఆరోగ్యానికి కాదు ఆధ్యాత్మికంగాను రక్షణగానే మనకు ఉంటాయి ముగ్గులు. అలాగే ఇంకా మనం ఈ డైట్ సెకండ్ ఇయర్ డైట్ ఫస్ట్ ఇయర్ డైట్ జిఎస్ఆర్కి టీటీసీకి సంబంధించి డైట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ గోపిచల్ గవర్నమెంట్ డైట్ కాలేజీలో జిల్లాలో ప్రథమ స్థాయిలో వాళ్ళు బ్యాడ్మింటన్లో నెగ్గినందుకు వాళ్ళందరికీ కూడా పేరున అభినందన తెలియజేస్తున్నాం. వాళ్ళు రేపు జనవరి 21 జరగబోయే స్టేట్ బ్యాడ్మింటన్ పోటీలకి గుంటూరులో కూడా పాల్గొంటున్నారు. అందుకు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ 6వ సంవత్సరం అంటే 7 సంవత్సరాలు అయింది సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టి. ఇది 1 సంవత్సరం మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ మిగతా 6 సంవత్సరాలు మనం విజయవంతంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ఇందుకు మనం ఇప్పుడు ఏదో సంస్కృతి సంప్రదాయాలు గుర్తు చేయడం కోసం అన్నట్టుగా మనం ఈ గంగిరెడ్లు, హరిదాసులు ఈ పెట్టాం. అలాగే ట్రెడిషనల్గా సాంప్రదాయ దుస్తులతో అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ కూడా బ్రహ్మాండం, ముఖ్యంగా అమ్మాయిలు అందరూ ఆ విధంగానే వచ్చారు. ఈ ట్రెడిషనల్గా వచ్చిన వాళ్ళే కాకుండా ఈ సింగింగ్, డ్యాన్సింగ్, డిబేట్స్, తర్వాత ఇంకా ఇతర కార్యక్రమాలు చాలా జరిగింది మన దగ్గర. ఇప్పుడు ఈ 3-4 రోజుల నుంచి ఇక్కడ మనకి ముందుగానే సంక్రాంతి జరుపుకున్నట్టు వాతావరణం కలిగింది. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టిసిపెంట్స్ కంటే కూడా ముగ్గులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ కంటే కూడా బయట వేసే వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు ఇక్కడ. మేడం గారు ఆల్మోస్ట్ అన్ని ముగ్గులు కంప్లీట్ అయిపోయినట్టే. అన్ని ముగ్గులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి కళ్ళలోన అనురాగాలే నిండిపో
నిండిపోవా గుండెలోనా ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 రే మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చేయాలి చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు డోలి 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 రే డోలి 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 రే మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం మహాలక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం మా తోడు నీడై ఉండే కావయ్యేలే మా నేస్తం ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం ప్రేమకి అర్థం కనిపించని త్యాగం ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న తను అడవికెళ్ళిన మా అన్న రానీడు వెంట వస్తామన్నా తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే డోలి 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 రే డోలి 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 రే ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 రే డోలి 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 రే డోలి 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 థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ నెంబర్ 13
ముగ్గురు రంగోలీ నెంబర్ 13. అక్కడికి వెళ్ళి నిలబడండి అమ్మా అమ్మాయిలు. నెంబర్ 13 థర్డ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చి థర్డ్ ప్లేసు ఇది 2 బ్యాచ్లుగా వచ్చినాయి, 2 టీములు. సెకండ్ టీం వచ్చి నెంబర్ 2 ముగ్గు నెంబర్ 2 నెంబర్ 13 అండ్ నెంబర్ 2 బోత్ ఆర్ థర్డ్ ప్లేస్. 3 నెంబర్ 3 సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ఎవరు అనేది సస్పెన్స్. ఈ ముగ్గురు పోటీలు, ఈ రంగవల్లులు వేసిన విద్యార్థులందరికీ కూడా ముందుగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. అన్ని ముగ్గులు బాగానే ఉన్నాయి. అంటే మెయిన్ పార్టిసిపేషన్ ముఖ్యం. విన్నర్ నెంబర్ 9. ఇందులో పార్టిసిపేట్ చేసిన మొత్తం ఏంటంటే 16 ముగ్గుల 16 ముగ్గుల విద్యార్థి 19 ముగ్గులు వేసినటువంటి అమ్మాయిలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందులో అంటే ఎవరో కొంతమంది అందరికీ ప్రైజులు ఇవ్వలేము కాబట్టి ఇందులో ముఖ్యమైన వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సహకరించిన అబ్బాయిలకి, తర్వాత స్టాఫ్ లేడీ స్టాఫ్, జెంట్స్ స్టాఫ్ మొత్తం అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం.